కాదండి. ఆ? ఉమ్, నేను చిన్నప్పుడు ఉమ్, 2-3 ఇయర్స్ ఉన్నప్పుడేమో ఉమ్, బుక్కపట్నంలో ఉన్నప్పుడు ఉమ్, మా నాన్న స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలోపు మా అమ్మ వంట చేసేవాళ్ళు. ఉమ్, నేను చిన్నపిల్లని కదా, ఉమ్, నన్ను స్కూల్కి వెళ్ళేది అమ్మ. ఉమ్, మా అక్క, మా పెద్దక్క స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. మా పెద్దక్క అంటే మా పెద్దమ్మ కూతురు లక్ష్మి అక్కుండ్లే, ఉమ్, వాళ్ళిద్దరు ఉమ్, స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. నేను అమ్మతో టైం బాగా స్పెండ్ చేస్తుంటే ఉమ్, అమ్మ ఒకరోజు బీట్రూట్ కర్రీ చేస్తుండ్రి. ఉమ్, నాన్నకి బీట్రూట్ అంటే చాలా ఇష్టం. ఉమ్. అప్పుడు మా ఇంట్లో గ్యాస్ లేదు. సరే సరేలే, ఆ మాత్రానికి ఏడుస్తావు, ఏడ్సాకు. ఉమ్, సరేలే, మా ఇంట్లో ఉమ్, గ్యాస్ లేకపోయా, ఉమ్, బొగ్గుల పొయ్యి ఉండే. బొగ్గుల పొయ్యి మా అమ్మ బీట్రూట్ కర్రీ చేస్తా అంటే ఒక పక్క మా అమ్మ బట్టలు ఉతుకుతూ ఉన్నారు, ఉమ్, ఇంకోవైపు బయట బొగ్గుల పొయ్యి పెట్టి ఇట్లా స్టవ్ పెట్టి బీట్రూట్ ఉడికిచ్చేకి పెట్టినారు. ఉమ్, తిరువాత అంతా వేసేసి ఉడికిచ్చేకి పెట్టినారమ్మ. ఉమ్, ఇంకా అప్పు వస్తారు స్కూల్ నుంచి అని, ఇంకా అది అయిపోయిందిలే అని ఆర్పేసి మూత పెట్టేసి లోపల పోయి బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు బాత్రూమ్ దగ్గర. ఉమ్, నేనేం చేసిన, టింగర్ పిల్లను కదా, ఉమ్, అది ప్లేట్ ఓపెన్ చేసి వేడివేడిగా అట్లే ఉన్నా. నాకు అసలు గుర్తులేదు, ఇది మా అమ్మ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళ స్టోరీ. ఉమ్. ఓపెన్ చేసి కింద బొగ్గులు ఉంటాయే అవి వేసేసి కలిపేసి మూత పెట్టి వచ్చేసిన. వెరీ గుడ్. నాన్న స్కూల్ నుంచి వచ్చినారు, ఆకలి అవుతుంది అన్నం పెట్టరత్నా అన్నారు. ఉమ్, అమ్మ అన్నం పెట్టి బీట్రూట్ కర్రీ వేసింది. మీకు ఇష్టమని ఈరోజు చేసినానండి. నాన్న చాలా ఆకలిగా ఉన్నారు, కలుపుతున్నారు, రంగు వేరేది వస్తా ఉంది. ఉమ్, నేను బట్టలు మూట ఉంటే దాని వెనకాల పోయి నిలబడుకోని ఉన్నా. మా నాన్న ఒక ముద్ద తిన్నారు. చేసినంత చేసి దాక్కున్నావు. ఆ, ఇది గుర్తుంది, మళ్ళీ నేను బొగ్గులు గరిపింది గుర్తులేదు, ఈ సిచ్యుయేషన్ నాకు గుర్తుంది. ఉమ్, నాన్న ఒక ముద్ద తిన్నారు. ఉమ్, తిన్న తర్వాత ఏంది రత్న ఏమో వేసినట్టున్నావే నువ్వు, ఉమ్, ఒక రకంగా ఉంది ఇది అన్నారు. ఏమండి బాగానే చేసినానే. లేదు నువ్వు రుచి చూడు. మా అమ్మ రుచి చూస్తే బొగ్గులు బొగ్గులు. అయ్యో ఏమైంది అని పొయ్యి దగ్గర పోయినారు. మా అమ్మకి ఏం తెలియలేదు పాపం అక్కడ పోయి వచ్చిన తర్వాత. ఉమ్, మరి నేను నవ్వుతూ ఉన్నా కికి 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 అని. ఉమ్, మా నాన్న ఓయ్ ఏంటిది అన్నారు. ఉమ్. నాని అప్ప అని చెప్తున్నా, బొగ్గులు వేసింది. వెరీ గుడ్. ఏంటి వీడియో తీస్తున్నారా? మరి నీ లీలలు తెలియద్దా అందరికి? చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే మనం పక్కన నిలబడి మాటలు వింటే చాలు, సైలెంట్ చేసుకుంటా పోతారు. ఇది కూడా హస్బెండ్స్కి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ట్రిక్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.